మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నాకు అధైర్యము పుట్టింపకుము. ప్రియ దైవజనమా, మనలో దేవునికి ఇష్టము లేనిది, హేయమైనది పిరికితనము గల ఆత్మ. పిరికివారు అగ్నిగుండములో పాలు పొందుతారని, రెండవ మరణానికి పాత్రులవుతారని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన బిడ్డలకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదని తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తాము. మానవ హృదయములో అనేక భయాలు ఇమిడి ఉంటాయి. మరణ భయం, రోగ భయం, శత్రు భయం, పదవిని కోల్పోతామనే భయం, పిల్లల భవిష్యత్తు గురించి భయం, శ్రమల భయం, పరీక్షల భయం, దొంగల భయం, అప్పుల భయం, ఇలా రకరకాలుగా మానవ జీవిత కాలమంతా అనేక విధములైన భయములు వెంటాడుతూ ఉంటాయి. ప్రియ దైవజనమా, నిజముగా మనము దేవుని మీద ఆధారపడితే మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని వాక్యములో ఒక మాటను మనము చూస్తాము. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఏ విధంగా ధైర్యము కలిగి ఉన్నారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం ప్రకారం దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆనాడు అమాలేకీయులు దావీదు నివసిస్తున్న పట్టణం మీద దాడి చేసి సమస్తాన్ని కొల్లగొట్టుకుని పోయినప్పుడు తన చుట్టూ ఉన్నవారు కూడా దావీదును రాళ్ళు రువ్వి చంపాలి అన్న తలంపునకు వచ్చినప్పుడు కూడా దావీదు ధైర్యము విడిచిపెట్టలేదు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేసి వారిని తరిమితే తప్పక తన వారినందరినీ దక్కించుకుంటాననే వాగ్దానమును పొంది వెళ్ళి విజయముతో తిరిగి వస్తాడు. అలాగే సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో యోవాబు మన జనులను, మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొనుము అని అభిషయ్ని బలపరుస్తా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఇది మన కొరకు ప్రార్థించే గుంపుకు సూచనగా ఉంది. మొదటగా ప్రతి విశ్వాసి తన దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. రెండవదిగా తన కొరకు తన పక్షముగా ప్రార్థించే గుంపును బట్టి వారిని తలంచుకొని ధైర్యము తెచ్చుకునే వారముగా ఉండాలి. మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కృంగిపోక వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుణ్ణి బట్టి, మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలను బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. ఏ విధంగా అసలు ఈ ధైర్యం అనేది మనిషి హృదయంలో కలుగుతుంది అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తుంది. అవును ప్రియ దైవజనమా, యథార్థముగా దేవుని పట్ల మనము భయము, భక్తి కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితిని చూచి మనము భయపడము, మనము కృంగిపోము. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి ఆయన కృప ద్వారా మనము ఉంచిన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. మన పక్షముగా యూదాగోత్రపు సింహమై దేవుడు నిలబడతాడు అని అనుక్షణము జ్ఞాపకం చేసుకొనాలి. మన చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనము చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, మన హృదయములో ఎన్నటికీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఈ దినము నుండి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏదైనా భయమును బట్టి పిరికితనము గల ఆత్మను కలిగి ఉంటే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుణ్ణి బట్టి నీవు ధైర్యము తెచ్చుకో. నీ కొరకు ప్రార్థిస్తున్న వారిని బట్టి వారిని తలంచుకొని ధైర్యము తెచ్చుకో. నీ జీవితంలో ముందుకు కొనసాగాలని
ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో వారి హృదయాలలో పిరికితనము గల ఆత్మను నజరేయుడైన యేసు శక్తిగల నామములో కాల్చివేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. తండ్రి, నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకునే కృపను అనుగ్రహించమని, ప్రతి పరిస్థితిలో ధైర్యముగా ముందుకు కొనసాగే ఆత్మ నడిపింపును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున ఎవరు యూదులలో 745 మందిని చెరగొనిపోయెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.